విమోచకుడైన యేసునాథుడిని, ఆయన ప్రేమను, ఆయన ఔన్నత్యమును, కలువరి త్యాగమును తలపోస్తూ ఆయన ఘనపరచటకు, ఆరాధించటకు, ఆయనను ఆరాధించటకు, మొత్తముగా ఆయన మాటలు వినటకు ఆయనపడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ మీ మన ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆలస్యంగా వెళ్తూ ఉన్నాను. మొదటి వాడికి సగం ప్రసంగం అయిపోవలసిన మాట వచ్చే సమయానికి అక్కడ ఆగిపోయి ఉన్నాయి. మళ్ళీ అవన్నీ నేనే ఏర్పాటు చేసుకుని ఆరాధన ప్రారంభించేసరికి 45 నిమిషాలు అయింది. ఎఫెక్ట్ ఇప్పుడు చూస్తూ ఉన్నాము. కనుక వేగిరమే దేవుడి మాటలను మనం ధ్యానించదాం. ఎందుకంటే మరి ఆరాధన అనంతరం బలారాధన కూడా ఉంది కనుక ఆలస్యమైన మీరు సహకరిస్తారని అందరి బట్టి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. కొంచెం సహకరించండి. ఇసుగక నిసగక సహకరిస్తూ దేవుడి మాటలు వినాలని నా ప్రార్థన. లూకా రాసినటువంటి శుభవర్తమానము 2వ అధ్యాయంలోని 13-14 వచన భాగంలో మనం చదువుకునే విధానం. ఇక్కడ రాయబడి ఉన్న మాటలు, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించులేను. ఆ రోజుల్లో ప్రపంచమంతా కూడా రోమా ప్రభుత్వము చేతులలో ఉంది. అక్కడ ఔగుస్తు అనే చక్రవర్తి రాజ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన సర్వలోకములో ప్రజాసంఖ్య రాయాలన్న ఆజ్ఞను జారీ చేసినప్పుడు ఆ జనాభా లెక్కలలో తమ పేర్లు కూడా నమోదు కాపాడాలని మరియా యోసేపులు అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. జనాభా లెక్కలు రాయించాలని నాకు అనిపించింది. ఆ చక్రవర్తి హృదయంలో కూడా ఆలోచన కలిగించింది. బహుశా ఆ దేవాది దేవుడు ఎందుకు కొంచెం ఆలోచన చేస్తే అటువంటి ఒక ఆజ్ఞ జారీ కాబడటం చేతనే కదా. అరే మనం కూడా యూదులమే కదా, మనం కూడా దావీదు వంశస్థులమే కదా అని మరియా యోసేపులు ఆ ప్రాంతానికి రావడం జరిగింది కదా. దేవుని యొక్క ప్రణాళికను చూడండి. అనేక దేవుడు ఆయన ప్రవచనం ఎందుకు వాళ్ళు రాబడినటువంటి ప్రాంతం ఏ ప్రాంతం అది? బెత్లెహేము కదా. వారు ఆ ప్రాంతానికి రావాలి అంటే వాళ్ళు పిలువబడిన వారుగా ఉన్నారు, ఒక ఆజ్ఞకు లోబడిన వారుగా ఉన్నారు కదా. రీతిగా వారు రావడానికి బహుశా దేవుడి ఆ చక్రవర్తి హృదయంలో కూడా అటువంటి ఒక తలాంపును కలిగించవచ్చు. ఇందుకే కొన్ని విషయాలను మనం చూడాలని సిద్ధపడదాం. చూసినట్లయితే ఆ 2వ అధ్యాయంలో మన విమోచకుని జన్మదినమున జరిగిన కొన్ని విశేషాలను మనం గమనించాలి. ఇలాగ మన అంశం పేరు విమోచకుడు వేయించేసిన వేళ జరిగిన విశేషములు కదా. ఇట్లా టైటిల్స్ పెట్టుకుంటే కొన్ని మనకి గుర్తుండిపోతాయి కొన్ని మాటలు. విమోచకుడు వేయించేసిన వేళ కొన్ని విశేషములు. మొదటి చూసినట్లయితే చూడండి, ఆ 13వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటి? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి ఏం చేశారు? ఏమన్నారండి? ఏం చేశారు? వాళ్ళు చేసిన క్రియలు చెప్పండి. ఏం చేయలేదా వాళ్ళు? సంఘానికి వచ్చారు, మీరు ఏం చేయకుండా ఉంటున్నారా? వచ్చినందుకు ఏదో చేయాలి కదా. వాళ్ళు ఏం చేశారంటే దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారు కదా. చూడండి, చూసినట్లయితే మన రక్షకుడు ఉదయించిన సమయంలో రక్షకుడు లోకానికి వేం చేసిన వేళ వాళ్ళు ఏం చేశారు? ఆ క్రిస్మస్ సమయంలో వారు ఏం చేశారు? గానము చేశారు కదా. మన రక్షకుడు ఆ
మనం గమనించగలిగినట్లయితే క్రిస్మస్ గానం చేశారండి వాళ్ళు కదా. యేసు బాలుడుగా ఆ పశువుల పాకలో జన్మించినప్పుడు ఆ జనన వర్తమానమును ఆ గొర్రెల కాపరులకు అందించినప్పుడు అది సంతోషకరమైన సువార్తగా మనం చెప్తూ ఉంటే, ఆ రక్షకుడు జన్మించిన సమయంలో ఆయన పొత్తిగుడలో చుట్టబడిన సమయంలో ఆ తొట్టిలో పరుండ పెట్టిన వేళ ఆ ఆనవాలను ప్రభువు దూత చేత తెలియపరచడమే కాదు, కానీ తెలియపరచబడిన దూత ఏం చేశాడు అంటే మిక్కిలి ఆనందంతో ఆయన చేసిన పని క్రిస్మస్ గానం వినిపించాడు కదా. అది పరలోకములోనే స్థిరం చేయబడిన గానం అండి. పరలోకములోనే ఆ గానం స్థిరం చేయబడింది, అది సిద్ధపరచబడింది కదా. మరియు నేను అంటాను, అది పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన గానము, ఆ క్రిస్మస్ గానము, ఆ స్తోత్రము, దూతలు ఆలపించిన క్రిస్మస్ గానము. ఆ గానములో అత్యద్భుతమైనటువంటి సువార్త కూడా వినిపించబడింది. ఏంటో సువార్త ధ్యానం చేస్తాం ముందర సమయంలో. ప్రస్తుతం చదవండి, ఏంటో సువార్త? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలగబోతుంది. అలా కలుగునుగాక, అది జరుగునుగాక, అది నెరవేరునుగాక అని వారు చక్కటి సువర్తమానాలను కూడా తెలియపరుస్తూ ఉన్నారు వారి క్రిస్మస్ గానంలో, వారి పాటలో కదా. దాన్ని ఒక విధంగా చెప్పాలంటే, ఈ భూమి మీద రక్షకుడు ఉదయించిన వేళ అది ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి సంగీత విభావరి కాదండి. కదా, చెప్పండి గట్టిగా. కాదంటారా? మొట్టమొదటి సంగీత విభావరి లేదా సంగీత కచేరీ కాదంటారా? ముమ్మాటికి అక్కడ జరిగింది అదే కదా. అది క్రిస్మస్ సందర్భంగా ఆలపించినటువంటి అద్భుతమైన క్రిస్మస్ సంగీత గానము కదా. ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ క్వైర్ పార్టీ అండి. నాకు కోరిక ఉంది, మన సంఘంలో కూడా అటువంటి ఒక చక్కటి క్వైర్ పార్టీ ఈ పక్కన ఏర్పడాలి. నా నమ్మకం దేవుడు ఆ రీతిగా సంఘాన్ని దీవిస్తాడు కదా. ఈ పక్క ఆర్కెస్ట్రా వారు, ఈ పక్క చక్కటి క్వైర్ పార్టీ వారు కదా. ఏ ఒక్కడో ఇద్దరో కాదు, అనేకులు సంఘానికి వచ్చిన వేళ వారిలో నుండి దేవుడు కొందరిని ప్రత్యేకంగా ఏర్పరచుకొని ఒక చక్కటి క్వైర్ బృందాన్ని మన సంఘంలో కూడా దేవుడు ఏర్పాటు చేయబోతున్నారన్న నాకు ఆ ప్రగాఢమైనటువంటి నమ్మకం కదా. చూడండి, ఆ ఫస్ట్ క్వైర్ పార్టీలో, ఆ సంగీత విభావరిలో ఆ ప్రభువు దూత నాయకుడిగా ఉండి నడిపించాడు. ఎవరండి ఆ క్వైర్ పార్టీ డైరెక్టర్? దూత కదా. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి ఏముంది? ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో సమాధానము కలుగునుగాక. దూతనే ఆ సంగీత సమాజానికి నాయకుడిగా ఉండి ఆయన కాపరులను ఆయన ఆ క్వైర్ పార్టీలో చేర్చుకొని పాడినటువంటి మొదటి క్రిస్మస్ గానం. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇందుకు వారు ఏమంటున్నారు? వారి పాటలో దేవుడిని మహిమపరుస్తూ వారు చక్కటి సందేశాన్ని కూడా ఉంచుతూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఇంకొకటి మనుషులకు సమాధానం. కానీ మహిమకు నిలయము ఎప్పుడు కూడా సర్వోన్నతమైన స్థలములే. అయితే సర్వోన్నతమైన స్థలము మటుకు ఆ సమయంలో అయితే ప్రభువు ఎక్కడ పుట్టాడో అది గొప్ప స్థలముగా నిర్ణయించబడింది. ప్రభువు ఎక్కడ పుట్టాడో అది మహిమ కలిగిన స్థలం. ఇది ప్రభు పలికిన మాట, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామముల కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటారు. ఎలాంటి సంఘాలయంలో ఒక చిన్న పండుగ మనం ప్రభు పేరిట కూడి ఉన్నాం. మన మధ్యన ప్రభువు తప్పక ఉంటాడు. ఆయన ఇచ్చిన మాట చెప్తున్నా. ఆయన ఇక్కడ ఉన్నాడు కనుక ఇది సర్వోన్నతమైన స్థలము. ఇటువంటి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలగాలి, కూడి వచ్చిన మనకు సమాధానం కలగాలి. వాక్యం చెబుతున్న మాట అదే కదా. సమాధానం, దేవుడికి మహిమను ఎటు మనం కలుగ చేస్తూ ఉన్నాం.
చక్కటి సంగీతం వారిని ఏర్పరచుకుని చక్కటి స్వరాలలో మరి సమాధానం ఉన్నదండి. సమాధానం మనకి ఈ మాటలో లేదా పాటలో రెండవ అంశం అదే కదా. ముఖ్యమైన భాగం ఏంటి? సమాధానం. అది భూమి మీద దేవుని మహిమ కొరకు ఏర్పరచబడింది. అది కూడా కదా. సమాధానం మానవులకు ఎంతో అవసరం. చూస్తే నేను అందుకే గతంలో కూడా చెప్పాను, దేవునితో సమాధానం, దేవుని సమాధానం. మూడవది భూమి మీద మనుషులకు సమాధానం కదా. ఆ మూడు విధములైన సమాధానమును దేవుడు మానవాళికి ఇవ్వడానికి, మొదటిది ఆయన సమాధానము, రెండవది ఆయనతో ఉన్నందున సమాధానము, ఏర్పరచబడిన మనకు సమాధానము కదా. ఆయనకు ఇష్టలైన వారికి మాత్రమే. అది చాలా ప్రప్రథమంగా గుర్తుపెట్టుకోవాలి. చూసినట్లయితే సంకీర్తన 85లో 10వ చరణంలో చూడండి. 85వ సంకీర్తనలో ఒక మాట, కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునేది అనే మాట అక్కడ ఉంటుంది. చూడండి, మీరు కొంత లోతుగా ఆలోచన చేస్తే ఆ ప్రవచనపు మాట, ఆ 85వ సంకీర్తనలో రాయబడి ఉన్న మాట మన యేసు జనన సందర్భంలో పాడిన ఆ క్రిస్మస్ గానము చేత నెరవేర్చబడింది. చూసినప్పుడు అది పరమును భూమిని కలిపిన గానము కదా. భూలోకవాసులకు ఒక గొప్ప వరమైనటువంటి గానం అండి. ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆ క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ గానం కదా. ఆ దూతలో కూడా ఉండి ఆ క్రిస్మస్ సంగీత గానమును పాడినట్లు ఈనాడు యేసును మన హృదయాలలో చేర్చుకొని ఆయనకు ఇష్టడవై నువ్వు జీవించగలిగితే నీ బ్రతుకులో సమాధానం ఉంటుంది. దూతలు చేసినదే ప్రభువును చేర్చుకున్నారు. అక్కడ ఉన్న వారిని వారి గుంపులో చేర్చుకున్నారు. ప్రభువుని గురించి వారు గానం చేశారు. వారి హృదయాల్లో సమాధానం మనకు కనబడుతుంది. యేసు అనుగ్రహించే సమాధానం ఈనాడు మన హృదయాలలో ఏరనివ్వాలి. అందుకే కదా మనం పిలువబడింది. ఆ భక్త పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట మనం తెలుపుతూ ఉన్నాడు. చదవన మాట, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచున్ననియుడి. ఎందుకే కదా మీరు పిలువబడింది. అదే భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు. ఫిలిప్పీ 4:7లో సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలయుండును. ఇదండి, ఇటువంటి సమాధానము పొందిన వారు స్థిరమైన మనసు కలిగిన వారుగా ఉంటారు. యెషయా 66:3 చూస్తే కూడా 26:3 చూడండి, వారు తమ మీద ఆడుకునే వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతున్న మాట కనబడుతుంది. ఎవరి మనస్సు నీ మీద ఆడుకున్నో పూర్ణ శాంతి గలవారిగా కాపాడు. నిజంగా ఈ క్రిస్మస్ వేళ మన హృదయాలకు కావాల్సినది సమాధానం. మన ప్రభువుతో మనం సమాధానపరచడం. ఎప్పుడు చెప్తున్న మాట సమాధానపరచడం అంటే ఇంతకీ ఏంటంటే ఇది పెద్ద మిస్టరీ మనకి కదా. అర్థం కాని ప్రశ్న. సమాధానపడటం అంటే చాలా సింపుల్ అండి. దేవుడితో సమాధానం అంటే నువ్వు చెప్పే మాటలను నేను అంగీకరిస్తున్నాను తప్ప ఇక నేను ఎటువంటి ప్రశ్నలు లేదా నీతో ఎటువంటి షరతులు పెట్టమని నీవు బేషరతుగా ఒప్పుకోవడమే. అదే దేవుడితో సమాధానం. మన పొరుగు వారితో సమాధానంగా ఉండటం అన్నా కూడా ఇదే ఎక్స్పీరియన్స్. వారితో ఎటువంటి వాదవాదాలు లేకుండా, ఎటువంటి ప్రశ్నలు లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా
వారి నిర్ణయాలకు, వారి తలంపులకు, వారి మాటలకు మనం అంగీకారం తెలపడమే. సరే, వారితో కాసేపు కూర్చున్నాం పక్కన. మన ప్రభువుతో అయితే మనం ఖచ్చితంగా సమాధాన పడాలి. ఆయన ఎందుకు వచ్చాడు, నీకు వేటనైతే ఆయన బోధించాడో వాటి విషయంలో నీవు తప్పక ఎటువంటి ప్రశ్నలు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా ఆయన మాటలని హృదయంలో నీవు ఉంచుకోగలిగితే, ఆయన చెప్పిన రీతిగా ఆ సమాధానాన్ని హృదయంలో ఉంచుకున్నట్లయితే నీవు పూర్ణ శాంతంతో ఉంటావు. నాడు చాలా మంది హృదయాలలో ఎన్నో కలవరతలు, ఎన్నో గందరగోళాలు కదా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. మంచి మంచి సెలబ్రిటీలు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారు, ఎంతో ధనాన్ని సంపాదించుకున్న వారు కూడా కేవలం సమాధానం లేని జీవితాల చేత కదా గందరగోళాలకు గురి వారి జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటూ ఉంటారు. మనం అనుకుంటుంటాం లోకంలో అన్నింటికీ డబ్బే శాశ్వతం, డబ్బు అన్ని సమస్యలు తీరిపోతే కాదండి. ఒకవేళ చాలా సమస్యలు తీరుతాయేమో కానీ అన్ని సమస్యలు తీరవు. కానీ ప్రభు దగ్గరకు రాగలిగితే నీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది, నీ ప్రతి ప్రశ్నకు ఒక జవాబు దొరుకుతుంది. అటువంటి ప్రభువును వారు పొందుకోలేకపోయారు కనుక వారి జీవితాలలో సమాధానం లేక గందరగోళాలకు పోయి వారి జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. ఈనాడు అటువంటి వారి జాబితాలో నీవు నేను ఉండకూడదని, ఏ ధనము, ఏ పేరు ప్రఖ్యాతలు లేని, ఏ మంచి లేని మనము అటువంటి మరణాలు చూడకూడదని, ఆ నిత్య జీవంలో మనం పాలపంపులు పొందాలని మన ప్రభువు మన కొరకు సమాధానం ఇవ్వడానికి సమాధానకర్తగా, సమాధాన అధిపతిగా ఈ లోకానికి రావడం జరిగింది. ఆ మొదటి క్రిస్మస్ గానంలో మనకి ఇవ్వబడిన సందేశం కూడా అదే కదా. ఆ సందేశంలో సమాధానము, దేవుని మహిమ కలిసి ఉన్నాయి. ఎంతో ఆనందదాయకం. అదే క్రిస్మస్ గానము. చూద్దాం రెండవ అంశం, విమోచకుడు ఏం చేసిన వేళ జరిగిన మరొక విశేషము క్రిస్మస్ గానముతో పాటు క్రిస్మస్ దానము. నెక్స్ట్ క్రిస్మస్ దానము. ఏంటంటే క్రిస్మస్ దానం అంటే దేవుడు లోకాన్ని చూసినప్పుడు లోకం ఎలా ఉంది, ఎంతో చెడిపోయి ఉంది కదా. ఆదికాండం 6:5 చూసినప్పుడు ఆ మాట మనకు కనబడుతుంది. దేవుడు లోకమును చూసినప్పుడు అది ఎంతో చెడిపోయి ఉంది. అప్పుడే కాదు, ఆయన నరావతారిగా శరీరాన్ని ధరించుకుని మానవుని చూడటానికి మానవుడి మధ్యలోకి వచ్చినప్పుడు మానవ హృదయం ఎలా ఉంది, ప్రభు ఏ పలికాడు? మత్తయి సువార్త 15:19 చూడండి. మానవుడి హృదయం ఎలా ఉన్నట్లుగా ఆయన చూశాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు అన్నీ కూడా ఎక్కడి నుండి? హృదయముల నుండే వస్తూ ఉన్నాయి. అవే మనుషుని అపవర్తనం చేస్తూ ఉన్నట్లుగా ప్రభువు కూడా గమనించాడండి. మొదట గమనించాడు, తర్వాత గమనించాడు కదా. అయితే చూడండి, ఈ రీతిగా మన హృదయాలను చూసిన ప్రభువే మరొకరిని కూడా వెతుకుతూ ఉన్నాడు. వివేకము కలిగి దేవుడి కలవారు, దేవుడి వెనకవారు కలవేమో అని ఆయన వెతుకుతూ ఉన్నాడు కదా. ఆ మాట కూడా తెలుసుకున్నాడు. మరుడి హృదయం చూసిన దేవుడే ఆయన వెతికే హృదయాలు కూడా ఉన్నాయో లేవోనని లోకమంతా కూడా వెతుకుతూ ఉంది. కానీ ఎలా ఉన్నాం మనం? నా మాట కాదు, కీర్తన 14 సంకీర్తన 2-3 వచనాలలో ఆ మాటలు కనబడుతూ ఉన్నాయి. అలా దేవుడు వెతుకుతూ ఉన్నప్పుడు ఎలా కనబడుతున్నామంటే, అప్పుడు కూడా మనం బొత్తిగా చేయబోయిన వారుగా, మేలు చేసేవారు ఒకరు లేనట్లుగా కనబడుతూ అని ఆకాశం నుండి నలులను వారందరూ దారి తొలగి బొత్తిగా చేయి ఉన్నారు, మేలు చేయవారు ఎవరూ లేరు, ఒకరైనను లేడు. కనుక ఈ చెడిపోయిన మానవాళిని రక్షించాలని, వారి పాప బంధకముల నుండి వారిని విడిపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకే ఆయన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి
ఆయన ప్రేమకు గుర్తుగా పంపడం జరిగింది. యోహాను సువార్త 3:16 మాట చాలా సుపరిచితమైన మాట. ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడిలో నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాను కదా. చూడండి, ఈ లోక సాంప్రదాయాన్ని బట్టి ఎవరైనా ఒక పని చేసినప్పుడు వారికి ఆ పని కొరకు ఇచ్చేది ఏంటి? ప్రభుత్వానికి మీరు పనిచేస్తున్నారు, ప్రభుత్వం మీకు ఏమిస్తుంది? జీతం. సంఘానికి పని చేస్తున్నారు, సంఘానికి ఏమిస్తుంది? జీతం. కానీ ఒకరు పని చేయకుండానే ఉచితముగా వారి ఎడల ఔదార్యము కలిగి, ప్రేమ కలిగి, కదా, వాంఛ కలిగి ఎవరైనా ఏదైనా ఊరకయ్య ఇస్తే అదే దానం. గుర్తుపెట్టుకోండి, జీతానికి దానానికి చాలా తేడా ఉంది. పని చేస్తే వచ్చేది జీతం, బాధ్యతతో ఇచ్చేది జీతం. కానీ మీరు పని చేయకపోయినా నీ ఎడల ప్రేమను బట్టి నీకు ఉచితముగా ఇచ్చేది దానము కదా. ఈ విధంగా తండ్రి అయిన దేవుడు మనలను చూడండి, పరలోకం నుండి చూసినప్పుడు మనం ఎలా కనిపించాము? త్రోవ కలిగిన వారిగా, చెడిపోయిన వారుగా మనం దానికి కనిపించాము కదా. అటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆ సన్మార్గంలోనికి సత్య క్రియలను చేయడానికి ఆయన కుమారుడిని మన మధ్యకు పోయాడు. ఒక విధంగా చెప్పాలంటే దానం ఇచ్చేసాడు లోకానికి. నువ్వేదో ఆయన ఉపయోగపడతావని కాదు, నువ్వేదో గొప్పవాడు అని కాదు, నువ్వేదో మహాత్ముడు అని కాదు. చెడిపోయిన నిన్ను, నన్ను, ఎన్నికలేని మనలను కదా, ప్రతి పత్రికలో రాయబడినట్లు ఎన్నికలేని వారిని ఆయన ఎన్నిక చేసుకుంటూ జ్ఞానులను సిగ్గుపరచటకు కదా. మన కండిషన్స్ అక్కడ కనబడుతున్నాయి. ఎటువంటి వారమై ఉన్నాము, ఏమై ఉన్నాము, అటువంటి మనలను చూడండి ఆయన మన పాప భారమును తొలగించడానికి, నీతిమంతులుగా మనలను తీర్చడానికి, తన మార్గంలోనికి మనలను నడిపించడానికి, ఆ నిత్య జీవమును మనకు అనుగ్రహించడానికి, మనం నశించకుండా ఉండటానికి తన ఏకైక కుమారుడిని మనకు దానముగా ఇచ్చాడండి. ఆయన మనకు అనుగ్రహించబడిన దినమునే, ఆ యేసుక్రీస్తు జన్మదినమునే ఆయన క్రీస్తు జయంతిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం పొందుకున్న దానము కదా, మన క్రిస్మస్ ఆరాధనకు మూలము. మనం పొందుకున్న దానమేనండి ఈ ఆరాధనకు మూలం. ఏం పొందుకున్న దానం అంటే మన యేసుక్రీస్తుని, మన ప్రభువుని మనం పొందుకున్నాం ఉచితముగా. తండ్రి అయిన దేవుడి నుండి ఉచితముగా ఇచ్చేసాడండి. ఫ్రీ గిఫ్ట్. మనకు చాలా ఆశ కదా ఫ్రీ గిఫ్ట్ అంటే. ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఫ్రీ గిఫ్ట్స్ అంటే ఆశపడేవారు? ఉండొచ్చు, కూడా లేకపోవచ్చు కదా. పని చేసేవాడికి ఇచ్చేది జీతం అయితే, అది రుణం అయితే, పని చేయక భక్తిహీనులుగా ఉన్న మనలను నీతిమంతులుగా తీర్చడానికి, కేవలం వారి విశ్వాసం వచ్చిన నీవు నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు నీకు ఇచ్చి వేసిన దానం ఇది. మన ప్రియ యేసు ప్రభువు వారు ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం అడగకూడదు. నీవు క్రిస్మస్ దానముగా పొందిన యేసును నువ్వు ఏం చేయాలంటే ఇంకా అనేకులకు నీవు దానముగా ఇవ్వాలి. దేవుడు నీకు ఇచ్చాడు. పొందుకున్న నీకు ఆ గిఫ్ట్ని ఇంకొకరికి ఇవ్వాలి. చూడండి, ఎప్పుడైనా గిఫ్ట్ మన దగ్గర ఉండిపోతాయా? గిఫ్ట్ పొందుకున్నావంటే అది ఒకటి నీకు ఇస్తేనే కదా. అలాగే నీ దగ్గరకు వచ్చిన గిఫ్ట్ని ఆ దానంలో నువ్వు ఇంకొకరికి ఇవ్వాలి. ఇచ్చే విషయంలో ఎప్పుడు వెనకాడకూడదు. దేవుడు ఆయన అద్వితీయ కుమారుడిగా, ఏకైక కుమారుడిని కదా, ఒక్కగానో కుమారుడు. ఏదో 100 మందిని కలిగి ఉంటే వారిలో ఒకడే కదా ఇవ్వాలి. ఆయన ఒకగానో కుమారుడిని, ఆ అద్వితీయ కుమారుడిని లోకానికి ఇవ్వగలిగినప్పుడు నీవు పొందుకున్న యేసును నీవు ఇంకొకరికి దానంగా ఇవ్వలేవు. అనగా నీవు ప్రభువును నీవు పంచలేదా? చీకటిలో ఉన్న వారికి, దుఃఖంలో జీవిస్తున్న వారికి కదా, నిరాశలో
నిస్పృహలో ఉన్న వారికి యేసు ప్రేమను మనం దానం ఇవ్వాలి. ఒకనాడు నీవు నేను అటువంటి స్థితిలో ఉన్నవారనే, ఆ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని నీ దుఃఖము నివారణ కావటానికి, నీ దుఃఖము పోవటానికి, నీ నిరాశలో నుండి, నీ చీకటిలో నుండి నీవు బయటకు రావటానికి యేసు ప్రభువుని నీకు దానముగా ఇచ్చాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో నీవు నేర్చుకోవాల్సిన మరొక విషయం, క్రిస్మస్ దానముతో పాటు క్రిస్మస్ దానము. తన స్వకీయ కుమారుని అనుగ్రహించటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన, ఆయనతో పాటు సమస్తము మనకు అనుగ్రహించిన మన దేవుడి ప్రేమను చూడటమే రోమా 8:30 ఉంటుందన్నమాట. నీవు ఎవరినైతే రుచి చూచావో, ఎవరినైతే నీవు దానముగా పొందుకున్నావో, ఎవరి వలనైతే ఆత్మ ఫలమును నీవు పొందుకున్నావో, ఆ ఆత్మీయ మాధుర్యాన్ని నీవు పంచటమే క్రిస్మస్ దానము. భౌతికంగా నీకు బట్టలు ఇవ్వచ్చు, ఆహారం పెట్టచ్చు, కానీ అంతకంటే మించింది నీ ప్రభువు ప్రేమను నీవు వారితో పంచడం, ప్రభువు వార్తను నీవు వారితో పంచుకోవటం. ఈనాడు ఆచారపు క్రిస్మస్ అయిపోయింది. కేరళ పిలుస్తారు, లారీలకి లారీలు, బస్సులకి బస్సులు, లేదా గుంపులు గుంపులుగా ఆహారం పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు, మంచి మంచి కానుకలు ఇస్తున్నారు, సంతోషమే. కానీ వాటితో పాటు నీవు ప్రభువుని గురించి చెబుతున్నావా? ప్రభువుని నీవు వారితో పంచుకుంటున్నావా? చాలా ప్రప్రథమని, అది మొదటి ప్రాధాన్యతగా మనకు ఉండాలి. అది చేయక నీవు ఎన్ని దానం ఇచ్చినా వ్యర్థమే కదా. మనమైతే ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి వెనకాడతాం, కానీ దేవుడు మన కొరకు తన కుమారుని మనకు దానంగా ఇచ్చి వేసాడు. క్రిస్మస్ దానం. మూడవది, మొదటిది క్రిస్మస్ దానము. క్రిస్మస్ దానము మన విమోచకుడు ఏం చేసిన వేళ జరిగిన మరొక విశేషము క్రిస్మస్ దీనము. దీనము కదా, ఎవరిలో చూస్తున్నాము? మన ప్రభువులోనే చూస్తున్నాము దీనత్వాన్ని కదా. యేసు దీనుడిగా తనను తాను సర్వ మానవాళికి ఏ విధముగా కనపరుచుకున్నాడో మనం చూసాము. అనేక పర్యాయాలు పలికాడు. ఏమని? నేను సాత్వికుడు, దీనుడిలో కనుక నా కాడిని మీరు ఎత్తుకోండి, అంటే నన్ను మీరు మోయండి. ఆయన పుట్టుకలో దీనం అంటే, ఆయన దైనందిన జీవితంలో, ఆయన బ్రతుకులో దీనము, ఆయన మరణము వరకు దీనము, మరణములోనూ దీనము. కానీ క్రీస్తుని మోస్తున్నామని చెబుతున్న మన జీవితాలలో ఆ దీనము అనే మాటకు అవకాశం లేదు కదా. చాలా మంది ఎలా ఉంటారంటే, వారికి కలిగిన దానికన్నా ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పుకునే దినాలలో మనం ఉన్నాం కదా. వారి నిజస్థితి వారి ఎలాగో ఉన్నదానికంటే ఎక్కువ చెప్పుకోవడం, తప్పాలు కొట్టుకోవడం. ఏమంటే మన ప్రభువులు చూడండి, ఆయన చేసిన కార్యాలు చూడండి కదా. ఆ విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు కేవలం ఆ పాడి ఉండితేనే ఆ కుమారుడు మరలా పునర్జీవితుడే కదా. లాజరును సమాధి నుండి కేవలము పిలుపుతో లేపాడు. కానీ అద్భుతాలు చేయగలిగి, అని ఆశ్చర్య కార్యాలు చేయగలిగి, అతని సామర్థ్యము కలిగి ఆయన ఎంత దీనుడిగా కలిగిపోయాడు. మరి ఏమీ లేదు మనకు, ఎందుకో కదా. ఉన్నదానికన్నా హెచ్చించి చెప్పుకోవడం, మనకు ఉన్నదానికన్నా మనల్ని మనం హెచ్చింపుగా కనపరచుకోవడం. క్రిస్మస్ దీనము. క్రిస్మస్ మనకు నేర్పుతున్నది మొదటిది కారణం అయితే, రెండవది దానం అయితే, మూడవది నీకు దీనముగా ఉండటం నేర్పుతున్నది. ప్రభు నేర్పుతున్నాడు. చూడండి, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పౌలు 2వ అధ్యాయం 5వ నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి, దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను వ్యక్తునిగా చేసుకున్నాను.
మిమ్మల్ని మీరే శోధించుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీరు భ్రష్టుని పాపులరా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. యేసుక్రీస్తు మీలో ఉన్నాడో లేడో మిమ్మల్ని మీరే ఎరుగరా. మీరు భ్రష్టులు కాకపోతే అంటే మనం అక్కడ ఏం చూడాలి అంటే, నాడు నేను ప్రభువును మోస్తున్నానండి, ప్రభువును నేను వెంబడిస్తున్నానండి అని చెప్పుకున్నట్లయితే ప్రభువు వలె దీనముగా ఆ దీనత్వంలో ఉండటాన్ని మనం నేర్చుకోవాలి. నీకు లేని దానిని కనపరచుకోవడం కాదు, కానీ ఉన్న దానిని కూడా నీవు లోకానికి మరుగు చేస్తూ, అంటే దాని అర్థం ఎటువంటి ఆడంబరాలకు, ఎటువంటి వేషజాలకు కదా, ఎటువంటి ఆ జీవపు డంబానికి మనము తావివ్వకుండా దీనులుగా ఉండడం నేర్చుకోవాలి కదా. పరలోకం నుండి పశువుల పాక వరకు తగ్గించుకున్నాడు కదండి కదా. ఇది దీనత్వాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. పరలోకవాసి అయిన వాడు భూలోకంలో దీన దాసుడిగా జన్మించాడు. పశువుల పాకలో, ఆ పశువుల తోటిలో పరుల పెట్టు ఆ దీనావస్థలో ఆయన జన్మించాడు. ఆయన ఎంత దీనముగా బ్రతికాడో మనం చూస్తాం. పేతురు కూడా ఆ దీనత్వంలో ఎంత ప్రాధాన్యత ఉందో గమనించాడు. కనుక అంటాడు, దీనత్వంలో వస్త్రము వలె మీరు ధరించుకోవాలి. క్రైస్తవుల్ని చూసినప్పుడు క్రీస్తును కోరిన వారిగా మనం కనపరచవలసింది. అంటే దాని అంతా చాలా మంది ఎలా కోపడతారు కదా. ఇప్పుడు క్రిస్మస్కి మమ్మల్ని ఎలా అవ్వమంటారండి, చిరిగిన బట్టలు వేసుకోమంటారా? అక్కడ లేదు, మంచి బట్టలే కట్టుకోండి, కొత్త బట్టలే కట్టుకోండి. కానీ కొంచెం కష్టమైన మీరు తలుచుకున్నా చెప్తున్నా, వేలకు వేలు మీ ఆడంబరాలకు, మీ బాహ్య ప్రదర్శనకు, నీకున్న దాన్ని కనపరచుకోవడానికి మీరు ఎప్పుడు కూడా ఖర్చు పెట్టద్దు. కట్టండి, మంచి ఆహారం తినచ్చు, మంచి బట్టలు కట్టుకోవచ్చు, ఒక స్థాయి వరకు పర్వాలేదు. కానీ ఆ మిగిలింది ప్రభువు ప్రేమను కనపరచడానికి మనం ఖర్చు చేయొచ్చుగా, ప్రభువు సువార్తకు మనం ఇవ్వచ్చుగా, సంఘాభివృద్ధికి మనం విరాళము ఇవ్వచ్చుగా. ఇది గమనించుకోవాలి. యేసు ఈ లోకంలో ఆయన దేనిని కూడా తనకంటూ కలిగి లేదండి. బహుదీనుడై ఆయన పశువుల పాత్రలో జన్మించడానికి మనం చూడాలి. అందులో ఉన్న దీనత్వాన్ని మనం చూడాలి. 4వది, 1 దానము, 2 దానము, 3 దీనము. తర్వాత అక్కడ మనకు కనబడుతుంది చూసినట్లయితే అదే అధ్యాయంలో క్రిస్మస్ ధ్యానము. యేసు ఈ లోకానికి నరావతానికి రావటానికి ఆయన మరియను కేవలం ఒక సాధనంగా వాడుకున్నాడండి. కేవలం ఒక సాధనంగా కదా. ఆ సందర్భంలో మరియతో దూత మాట్లాడినప్పుడు కొన్ని మాటలు మనం చూస్తే, లేదా తలపోస్తే ఏముంటాయి అక్కడ? దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, భయపడకు, దేవుని వలన నీకు కృప పొందితివి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని పుట్టబోయే బిడ్డల గురించి, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడినటువంటి క్రీస్తుని గురించి ఆ మొదటి సువర్తమానమును పొందుకుంటున్నాడు. అలా పొందుకున్నప్పుడు చూడండి, ఆ విధముగా ప్రభువు ఆయన దూతల ద్వారా తెలియజెప్పిన విషయాన్ని ఆమె జరిగినవిగా, సూచినవిగా ఆ కాపరుల ద్వారా దేవుడు మొదటగా తెలియవచ్చినప్పుడు ఆ 15వ వచనంలో 2:15 ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేస్తున్నాడని త్వరగా వెళ్ళి 19 చదవండి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుని చేసేసింది. అది గమనించాలి.
అది గమనించాలండి. మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రము చేసింది. అనగా జరిగిన సంభవాలన్నిటినీ ఆ కాపరులు ప్రచురణ చేసినప్పుడు మరి వాటన్నిటినీ కూడా తన హృదయంలో ఏం చేసింది? నేను అంటాను, మెడిటేషన్ చేసింది, ధ్యానించుకుంది కాదా? తన హృదయంలో భద్ర చేసుకున్నట్టే దాని అర్థం ఏంటి? నెమరు వేసింది. ఈనాడు దేవుడి మాటలు వింటున్న మీరు మీ ఇళ్ళకి పోయి దేవుడి మాటలు విన్న మాటలు మీరు నెమరు వేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మరీ మటుకు ఆమె విన్న వాటిని, జరిగిన సంభవాలను ఆమె హృదయంలో ధ్యానం చేస్తుంది. దానిని క్రిస్మస్ ధ్యానం అని చెప్పవచ్చు కదా. ప్రభువు జన్మించిన వేళ క్రిస్మస్ ధ్యానం అని. ప్రభువు నరావతారిగా లోకానికి వచ్చిన వేళ ఆమె జరిగిన సంభవాలను, ప్రభువుని గురించిన మాటలు, ప్రభు ఆమె దగ్గరే ఉన్నాడు, ఆమె బడిలోనే ఉన్నాడు. కానీ ఆ సమయంలో జరిగిన విశేషాలను, ఆ ఆశ్చర్యాలను, అద్భుతాలను ఆమె ధ్యానించుకుంది కదా. నాడు ఎందరో క్రైస్తవులు క్రిస్మస్ ఆరాధనలో పొందుతారు. మావాడి దైవజనులు ఎన్నో సందేశాలను వారికి కదా, ఎన్నో విషయాల గురించి ధ్యానం చేపిస్తూ ఉంటారు. అని గమనించండి. ఎందుకంటే చాలా మంది క్రిస్మస్ వేళ వారికి హృదయాలు ఎక్కడ ఉంటాయి నేను గమనిస్తుంటాను. మన పక్కన కూర్చున్న వారు ఎంత రిచ్గా వచ్చారు, ఎటువంటి బట్టలు వేసుకున్నారు, కుదిరితే ఏ నగలు వేసుకున్నారు, బయట గుమ్మగాడ వాసన వస్తుంది, మరి మెను ఏం చేయించుంటారు కదా. సాయంత్రం పలానా వాళ్ళు వస్తారన్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచన అది కావండి. ప్రభువు లోకానికి వేయి చేసిన వేళ, ప్రభువు మనతో ఉన్న వేళ, మన ప్రభువులో ఆయన సంభవాలను, ఆయన కార్యాలను మనం ధ్యానించాలి. కీర్తనకారుడు ఏమంటాడు? మొదటి 3వ వచనంలో మొదటి కీర్తనలు ఏమంటాడు? దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించేవారు ధన్యులు. ఎందుకు? వాక్యమును ధ్యానించడం వలన మన ఆత్మ బలపడుతుంది కదా. ఆత్మలో మనం బలపడాలి, ఆత్మ బలం మనం పొందుకోవాలి. అందుకు దేవుడి వాక్యము కావాలండి. దేవుడి వాక్యం నువ్వు ధ్యానించాలి. ఇంటి మాటలు ఎక్కడికి వెళ్తాయి? అక్కడే ఉంటాయి. నువ్వు తినేదాకా అక్కడే ఉంటాయి. అవి ఎక్కడికి పోవు. ఎక్కడికి పోవండి. నువ్వు సిద్ధపరచుకున్న ఆహారం ఎక్కడికి పోదు. కానీ నీవు పొందుకుంటున్న జీవాహారం ఇవాళ దొరకచ్చు, లేక నీకు దొరకపోవచ్చు. ఈనాడు ఈ రీతిగా సంఘాలలో కూర్చున్నారు మీరు. మరొక వారం ఈ రీతిగా దేవుడి మాటలు ధ్యానించడానికి మీకు అవకాశం లేకపోవచ్చు, లేదా మరొక క్రిస్మస్ శుభ తరుణాన్ని మీరు చూడలేకపోవచ్చు. అవకాశం ఉన్నప్పుడే దేవుడి మాటలను ధ్యానించాలి. అందుకే పదే చెప్పుకుంటా, సంఘానికి రండి, దేవుడి మాటలు వినండి కదా. రక్షకుడికి జన్మనిచ్చిన తల్లిగా ఆమె కూడా దేవుడి మాటలను, ఆ రక్షకుడి మాటలను ధ్యానం చేసిందంటే మరి మనం ఎంత శ్రద్ధగా ధ్యానం చేయాలి. కీర్తన 24:4 చూస్తే అక్కడ ఒక మాట ఉంది, వ్యర్థమైన వాటిలో మనసు పెట్టక నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం కలిగి జీవించువాడే ఆయన సన్నిధిని ఆనందించగలరు కదా. దేవుని మన్ననను పొందగలరు. చూడ 5వ వచనంలో కంటిన్యూషన్లో ఉన్నక్కడ వాడు యెహోవా ఆశీర్వాదం ఉన్నందున తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము ఉన్నందును కదా. దేవుని వాక్యం అందువరకు మనం శ్రద్ధగా ధ్యానించాలి. కీర్తనకారుడు అన్నాడు కదా, ఈ వాక్యం నేను ధ్యానిస్తాను. యేసుకేలు ఏమన్నాడు? నీ వాక్యము దొరకగా జుట్టు తీరే దాగల కంటే మధురమైన వాక్యం నేను భుజించాను, అది నా నోటికి ఎంతో రుచిగా ఉంది కదా. ప్రభువును ధ్యానించాలి, ఆయన కార్యాలను మనం ధ్యానించాలి, ఆయన మాటలను మనం ధ్యానించాలి, ఆయన ప్రేమను మనం తలపోసుకోవాలి. అవేమి చేయకుండా మనం క్రిస్మస్ వస్తున్నాము, జరుపుకుంటున్నాం అంటే అది ఎందుకు జరుపుకుంటున్నామో నీకే తెలియాలి. ఇంటి సంఘాన్ని రాసిన భగవంతుడు మాటలేంటి?
ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చదవాలి కదా, అక్కడ చదివితే ఉంటుంది కదా. వాడిని ఏం చేయాలి? విడిచిపెట్టాలా? ఫిలిప్పీ 4:8 కదా. ఇటువంటి మాటలను చూడండి, యేసుని గురించి కాపరులు చెప్పినప్పుడు విన్నవారందరూ ఆశ్చర్యపడి సంతోషించారు. మనం మనుషులను మోసగించగలం కానీ దేవుని మోసగించలేము. ఎందుకంటే ఆయన అందరి హృదయాలు ఎరిగినవాడు. నీ హృదయంలో తలపు పుట్టడం అంటే ఆయన చూడగలిగినవాడు, ఎరిగినవాడు కదా. మరియు మన వాక్యమును హృదయంలో ఉంచుకుని వాటిని భద్రము చేసుకుంది. ఈనాడు యేసు పిలుపు విని మరి ఆలోచించి వచ్చినా, నువ్వు ఆలోచన వచ్చినా, నీవు మనకు అలవక పరిగెడుతూ దేవుడి మాటలను ధ్యానించాలి. అదే క్రిస్మస్ ధ్యానం. నీకు నేర్పుతున్న మాట అదే క్రిస్మస్. మరియనే ధ్యానం చేసి జన్మనిచ్చింది కానీ నాకు అన్నీ తెలుసు. అయినప్పటికీ కాపరులు వచ్చి ఇలా జరిగింది, పలానా ప్రాంతంలో అలా జరిగింది అన్నప్పుడు ఆమె ఎంతో ఉత్సాహంతో మాటలు విని వాటన్నిటినీ కూడా తన హృదయంలో భద్రం చేస్తుంది. మొదటిది క్రిస్మస్ గానం, రెండవది క్రిస్మస్ దానం, మూడవది క్రిస్మస్ దిగినము, నాలుగవది క్రిస్మస్ ధ్యానం, ఆఖరి మాట క్రిస్మస్ జ్ఞానము. జ్ఞానం అనగానే గుర్తొచ్చేది ఏంటి? సొలొమోను సంతోషంగా మన సందర్భాన్ని క్రిస్మస్ సందేశాలు కదా, జ్ఞానులు కదా. జ్ఞానంతో కూడిన పేరు పెట్టుకోగానే అందరూ జ్ఞానులు కాదు. వారు జ్ఞానులని పిలువబడుతున్నారంటే వారు ముమ్మాటికి జ్ఞానులేనండి. వారు నక్షత్ర గమనాన్ని చూసి కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని, సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేయగలిగిన నక్షత్ర శాస్త్రము ఎరిగినటువంటి జ్ఞానులు, దేవుని లేఖనాల జ్ఞానము కలిగిన వారు, దేవుని ఆత్మ జ్ఞానము కలిగిన వారు. చూడండి ఎన్ని విశేషాలు వారు. నక్షత్ర గమనాన్ని చూసి ప్రయాణించగల ఆ నక్షత్ర శాస్త్రము గురించిన జ్ఞానము, దేవుని లేఖనాల వలన జ్ఞానము, దేవుని ఆత్మ వలన జ్ఞానము కలిగిన వారి కనుకనే వారి ప్రయాణం కొనసాగుతుంది కదా. వారు తూర్పు దిక్కులో వెలిసిన నక్షత్రమును చూచి ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారని ఆయన పూజించాలని వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఎప్పుడు జరిగింది అది? రాజైన హేరోదు దినాలలో వారు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని వారు పోయి ఎవరిని అడిగారు? హేరోదుని అడిగారు. ఈ క్రిస్మస్ సమయంలో మనకు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా కనబడేవారండి జ్ఞానులు కదా. మీరు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వీరు లేఖనాలలో గుప్తమైనటువంటి రారాజు అయినటువంటి మహారాజు అయినటువంటి మన యేసు ప్రభువును వారు వెతుకుతూ ఉన్నారండి. అని ఇప్పుడు జ్ఞానం కలిగిన వారు నిజంగా ఎవరు వెతకాలి? యేసుని వెతకాలి. ఎలాగ నీవు సంఘమునికి వస్తున్నావా? నీవు నిజంగా రాజైన యేసును వెతుకుతూ ఉన్నావా? నీవు నిజంగా జ్ఞానాన్ని పొందుతున్నావు. నీవు జ్ఞానివే. లేదు నీవు జ్ఞానివని చెప్పుకుంటూ ప్రభువుని వెతకని ఎడల, ప్రభువు కొరకు నీవు ప్రయాసపడని ఎడల నీవు ముమ్మాటికి అజ్ఞానివే. నీకు ఎన్ని పిహెచ్డీలు ఉన్నా, నీవు ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నా, ఎంత గొప్పగా నీవు వర్తిల్లుతూ వ్యాపారం చేస్తూ ఉన్నా, ప్రభువును పొందుకొని నీవు ముమ్మాటికి జ్ఞానం లేని వాడివే. వాడు వెతుకుతున్నారు. వారు రాజు దగ్గరకు వెళ్ళి హేరోదును రాజుగా వారు గుర్తించి, లేక పక్కన వారు ఇంకొకరు చెప్పినప్పటికీ నీవే కదా రాజుని అనకుండా పోయి ఎవరిని అడిగారు? ఆ ప్రాంతంలో పరిపాలన చేస్తున్న హేరోదునే, ఆ హేరోదు రాజునే వారు ఎవరు అడిగారు? ఇక్కడ యూదుల రాజుగా పుట్టిన వాడు ఉంటారు కదా, ఎక్కడో చెప్తే వారు కొంచెం మేడాడుతున్నాడు కదా. వారు ఎంతో ప్రయాసంతో వారి యొక్క ప్రయాణాన్ని ఒక ప్రమాణంతో కూడి, ప్రణాళికతో కూడి ప్రభువుని వెతకడానికి వచ్చారు. చూడండి, ప్రభు దగ్గరకు
ఏం చేయాలి? ప్రయాసపడాలి, ప్రయాణం చేయాలి. అంటే దాని అర్థం రెండు ప్రయాణాలు ఉన్నాయి. భౌతికమైన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం కదా. భౌతికంగా నీవు ఎంత దూరం ఉన్నా సరే మందిరానికి, దేవుడి సంఘాలయానికి నువ్వు ఎంత ప్రయాసం, ఎంత దూరంలో ఉన్నా తప్పక వెళ్ళాలి. ఎప్పుడు చెబుతూ అందుకే పెద్ద పెద్ద పట్టణాల్లో 15-20 కిలోమీటర్లు 2-3 గంటలు ట్రాఫిక్లలో ప్రయాణం చేసి వారి సంఘాన్ని వారు చేరుకుంటూ ఉంటారు. అటువంటి ప్రయాణం, అటువంటి ప్రయాస, ఒక ప్రణాళిక కదా. నల్లబడికాల జీవిస్తూ ప్రభువుని వెతకాలి అంటే కుదరదు. దానికి ఒక క్రమం కావాలి. అక్కడ ఏమంటుంది మీరు ముందు చూడండి, ప్రభువు క్రమం ఇష్టపడేవాడు కాబట్టి ప్రతిదీ క్రమం చొప్పున, ప్రణాళిక చొప్పున చేయాలి కదా. వారు బాలయేసును కనుగొని చూడండి, వారు నిజమైనటువంటి హృదయపూర్వకమైన ఆనందాన్ని కనపరిచి ఆయనను కనుగొనినప్పుడు ఆయన ఎదుట వారు సాగిలపడి ఆత్మానుసారమైన ఆరాధన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాక్యం చేయాలి కదా. క్రిస్మస్ జ్ఞానం, తూర్పు దేశపు జ్ఞానులుగా పేరు గాంచిన వారు సర్వజ్ఞాన సంపదలకు మూలమైన యేసును గాంచి ఏమి చేరడానికి బంగారము, సాంబ్రాణి, ఓడములు కదా వాటినిచ్చి ఆరాధించారు. ఎందుకు? వారికి తెలుసు బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమలే ఉన్నాయి తెలుసండి వారికి కదా. పరలోక జ్ఞాన సంపన్నుడైన యేసు జన్మ సందర్భంలో భూలోక జ్ఞానులు ఆయన చూచి ఆరాధించి ఆరాధించడానికి ఎంతగానో ప్రయాసపడి, ప్రయాణపడి, ప్రణాళికలు వేసుకొని గొప్ప జ్ఞానంతో వారు సిద్ధపడి వచ్చారు. వారు నిజమైన జ్ఞానులు, నువ్వు నేను కాదు. యేసును వెతకదలిచిన ప్రతి ఒక్కరు జ్ఞాని. జ్ఞానం పొందుకుంటారండి వారు కదా. చూడండి, వారు తదుపరి నక్షత్రము యేసు జన్మించిన గృహమునకు చేరే వరకు వారిని నడిపించినప్పుడు ఆ బాలుడిని చూసి, ఆ నవజాత శిశువును చూసి వారు అత్యానంద భరితులై వారు తెచ్చిన కానుకలు వారికి ఇచ్చేశారు. ఏం చేశారు? మొదట నక్షత్రమును చూసి, నక్షత్రమును చూశారు. నెక్స్ట్ నక్షత్రాన్ని వెంబడించారు. ఆ తర్వాత యేసును చూడాలని అపేక్షించారు. ఇంకా ఆయన చూసి అత్యానంద భరితులయ్యారు. ఆయన ఎదుట సాగిలపడ్డారు, అంటే ఆయనను పూజించారు. ఇంకా కానుకలు ఇచ్చారు. కానుకలు కూడా ప్రత్యేకం. ఒక్కొక్కరుగా బంగారం ఆయనను రాజుగా గుర్తించి ఇచ్చిన కానుక, సాంబ్రాణి ఎందుకు ఆయనను యాజకుడిగా గుర్తించి ఇచ్చిన కానుక, గోడము ఎందుకు ఆయన ప్రవక్తగా గుర్తించి ఇచ్చిన కానుక. చూసారా, వారు తెచ్చిన కానుకలు కూడా ఎంత సింబాలిక్, ఎంత ఫిగరేటివ్గా ఇచ్చారు. ఇచ్చిన కానుకని బట్టి వారు ప్రభువుల హృదయంలో ఏ రీతిగా చూస్తున్నారు. వారు హృదయంలో ఆ రానయ్యున్న మెస్సయ్య, వచ్చిన మెస్సయ్య ఆయన ఏమై ఉన్నాడో వారు ఇచ్చిన కానుకలను బట్టి చెప్పారండి. ఆయన రాజు, నిజమే మన ప్రభువు రాజులకు రాజు, ఆయన మహారాజు, రానయ్యున్న రాజు అండి. ఆ రాజును వెతుకులు వారు వెళ్ళారు. వెళ్ళి మరొక రాజును అడిగారు కదా. ఆ విధంగా చూస్తే ఆ జ్ఞానులు దైవ జ్ఞానము కలిగిన వారుగా మనకు కనబడుతూ, లేదా రీతిగా వారు ప్రవర్తించి యేసును వారు ఎరిగి జ్ఞానంతో ఆరాధించారు. దానిని క్రిస్మస్ జ్ఞానం చెప్పవచ్చు. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 5 కదా. విమోచకుడు లోకానికి వేం చేసిన వేళ విశేషము ఏంటో క్రిస్మస్ విశేషాలు ధ్యానించిన అంశాలు ఏంటి? క్రిస్మస్ గానము, తర్వాత క్రిస్మస్ దానము, క్రిస్మస్ దీనము, క్రిస్మస్ ధ్యానము, 5వది క్రిస్మస్ జ్ఞానము. అవి గుర్తించండి, ఉండాలి. ఈ క్రిస్మస్ మాసములో అంటే దాని అర్థం తర్వాత విడిచిపెట్టేంత కాదు.
ఈ మాసంలో మీరు వాటిని అవలంబించుకొని ఎప్పటికీ మీరు వాటిని మోయాలి. ప్రభువు కొంతకాలం మటుకే కాలాన్ని మనకు సహాయకుడు, మన జీవితకాల పర్యంతమంతా మనకు సహాయకుడు కదా. ఏడాది పిలుపు నేడో రేపు అన్నట్లుగా ఉంటే నీకు అప్పటి వరకు ప్రభు సహాయకుడు. ఈ క్రిస్మస్ తరుణంలో నీవు నేర్చుకున్న ఈ విషయాలను, ఈ గానము, క్రిస్మస్ దీనము, క్రిస్మస్ ధ్యానము, క్రిస్మస్ జ్ఞానము కదా, పరిశుద్ధాత్మని ప్రేరేపణలో మనం నేర్చుకునే విషయాలను మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ ధ్యానించాలి. ఇందాక మనం నేర్చుకున్న ధ్యానంలో మరి ఏం చేసింది అన్నీ తెలుసు, దూత చెప్పింది. అయినప్పటికీ మరలా వచ్చి కాపరులు చెబితే వాటన్నిటినీ ఆమె మరలా తలపోసుకొని నెమరు వేసుకుని తన హృదయంలో భద్రం చేసుకుంది. అది ఎప్పటికీ మనం చేయాలి. అటువంటి ఆ కళల గొప్పగా మన ఆత్మీయ జీవితాన్ని మనం నింపుకోవాలండి. ఈ క్రిస్మస్ మాసాన్ని మనం ఆ రీతిగా నింపుకుందాం, మన జీవితాలను నింపుకుందాం, మన కుటుంబాలను ఆ రీతిగా ఆ మేలైన విషయాలతో నింపుకుందాం. ఆయన దానముతో, దీనముతో, ధ్యానముతో, జ్ఞానముతో మన కుటుంబాలను, మన ఆత్మీయ స్థితిని మనం నింపుకుందాం. ఇంకా 3 వారాలు ఉన్నాయి మనకు ఇటువంటి క్రిస్మస్ సందేశాలు వినడానికి. వాటిని వినడానికి మీరు ఆయుధపడతారని దేవుడు నాకు ఇచ్చిన నేర్పుని బట్టి ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను కదా. ఈ కలవరి దినాలలో యేసును, ఆయన జనమును గురించి కదా ఎరగని వారికి మనము తెలపాలి. తెలిసిన మనము ఆయనను పదే పదే ధ్యానించాలి. ఆయన మనకు దానమై ఉన్నాడని గుర్తించాలి. ఆయన బట్టి మనం గానము చేయాలి. ఆయన కొరకు ఆయన దగ్గరకు జ్ఞానంతో రావాలి. వచ్చి మరింత జ్ఞానము మనం పొందుకోవాలి. పరలోకముల గురించిన జ్ఞానము మన ప్రభువు దగ్గర ప్రవర్తించడం లేదండి. ఈనాడు పరలోకానికి వెళ్ళాలన్నది నీ కోరికైతే, అదే నీ జీవితాశయం అయితే, నీవు తప్పక ప్రభువుని తప్పక ఎవరిని ఆశ్రయించకూడదు. ఆ జ్ఞానం నీకు ఆయన బట్టి ఇవ్వగలడు. నీవు మాత్రమే కాదు, నీతో ఉన్న వారిని కూడా నీ వాటిగా సిద్ధపరచాలని నీకు ప్రేమతో తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందా. దేవుడు ఇచ్చిన ఈ మాటలు మన ఆత్మీయ వేద కొరకు ఫలించలాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మా జీవాధిపతి, మా జీవ ప్రదాత, సజీవుడవైన మా దేవ, మీ ఘన నామమునకు, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు నాయన. మటుకు ఈ పరిణవ మాసంలో ఈ మొదటి ప్రభుదినమును ఈ ఎలిమెంట్లోనైనా మీరు మాకు ఇచ్చిన ఈ మొదటి సందేశాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా రక్షకుడిగా, మా విమోచకుడిగా ఈ లోకానికి మీరు ఏం చేసిన వేళ మీ యొక్క జన్మ సమయమున కొన్ని విశేషాలను మేము ధ్యానం చేశాము. ఆ 5 అంశాలు, క్రిస్మస్ గానము, క్రిస్మస్ దానము, ధ్యానము, క్రిస్మస్ దీనము, జ్ఞానములైనా మా జీవితంలో నిలిచి ఉండడానికి మీరు సహాయం దయచేయండి. విన్న మాటలైనా వ్యర్థముగా పోక మీ బిడ్డల హృదయాలలో నిలిచి ఉండి బిడ్డల వాటిని పదే పదే నెమరు వేస్తుంది.